తెలుగు అస్ట్రల్ లైఫ్ ఛానల్ కి అందరికి నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి మహాదేవుడి భయంకరమైన హెచ్చరిక. రాబోయే 24 గంటల్లో మీ జీవితం తలకిందులు కాబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజున ఒకేసారి 3 పెద్ద మరియు భయంకరమైన శుభవార్తలు లభించబోతున్నాయి. దీన్ని తమాషాగా భావించే తప్పు అసలు చేయకండి. ఎందుకంటే రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో ఏం జరుగుతుందో ఆ సత్యం వింటే మీ సృహ తప్పిపోతుంది. వీడియోని మొదలు పెట్టే ముందు దుర్గామాత యొక్క నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారు, పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారు, వారందరూ మొట్టమొదట వీడియోని ఒక చక్కని లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో స్వచ్ఛమైన హృదయపూర్వకమైన భావంతో జయ దుర్గామాత, ఓం నమ శివాయ అని తప్పకుండా 3 సార్లు కామెంట్ చేయండి. దీని వల్ల దుర్గామాత మరియు ఆ పరమశివుడి యొక్క ప్రత్యక్ష ఆశీస్సులు మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది. మీ పూర్తి కుటుంబానికి లభిస్తుంది. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో ఏ సమయం అయితే రాబోతుందో అది మీ అందరి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అవును స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల నుండి మీ అందరి కోసం ఒక సువర్ణ సమయం అనగా గోల్డెన్ టైం అని నిరూపితం కాబోతుంది. ఈ సమయంలో మీ జాతకంలోని కొన్ని గ్రహగోచారాలు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. వాటి ప్రభావం రాబోయే 24 గంటల వరకు మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేసే ఉంచుతుంది. అవును, ఇందులో మీ జీవిత కాలంలో 3 అలాంటి భయంకరమైన శుభవార్తలు ఉన్నాయి. అవి మీరు ఎప్పుడు కల్లో కూడా ఊహించి ఉండారు. ఇంత త్వరగా ఈ శుభవార్తలన్నీ మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయని. దేనికోసమైతే మీరు ఎన్నో సమస్యలు అనుభవించారో, కష్టం చేశారో, సుదీర్ఘ కాలంగా పరిశ్రమించారో, ఇప్పుడు ఆ పరమశివుడి ఆజ్ఞతో వాటి పరిమాణం అనగా ఫలితం మీ అందరికి లభించబోతుంది. అవును, సత్యం వింటే మీరు ఆనంద బాష్పాలు ఆపుకోలేరు. రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితం మారిపోతుంది అని ఈ విషయం చెప్తుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. స్నేహితులారా, మీ భవిష్యవాణి చెప్తూనే ఉన్నాము, కానీ ఎప్పుడు మేము మీ జాతకాన్ని విశ్లేషించాము అప్పుడల్లా ఏదో ఒక సంక్షోభం, ఏదో ఒక ఇబ్బంది మాత్రమే చూసాము. ఇప్పుడు కూడా సంతోషాల ముఖం మీ జీవితంలో ఇంతవరకు రాలేదు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో దుఃఖం, బాధ, సంక్షోభం, సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క మనిషి లేడు ఎవరి జీవిత కాలంలో సంక్షోభం లేదో, దుఃఖం లేదో, బాధం లేదో, కానీ వారికి మీకు చాలా చాలా తేడా ఉంది. మీ అందరి జీవిత కాలంలో సంతోషాలు కాస్త అలిగి దూరమైనట్లుగా ఉండేవి. కేవలం దుఃఖం మరియు బాధలే మీ భాగ్యంలో రాసి ఉన్నట్లుగా అలాంటి సమయం నడిచేది. కానీ స్నేహితులారా, మీ అందరికి చెప్తున్నాము, ఇప్పుడు మీ జీవితం మారిపోతుంది. ఇప్పుడు మీ జీవిత కాలంలో సంతోషాల భావాలు పువ్వు పూయబోతున్నాయి. అది స్వయంగా మీ జీవితాన్ని మార్చబోతుంది. మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము, రాబోయే 24 గంటల సమయం మీ జీవిత కాలంలో జీవితం యొక్క ఒక కొత్త మలుపు తీసుకురాబోతుంది. దానికంటే ముందు మేము మీ అందరికి చెప్పేది ఏమిటంటే, మీ జీవిత కాలంలో ఈ 2 దేవతలు మరియు స్వయంగా ఆ బోలా శంకరుడు మీపై కరుణతో ఉన్నారు. మరియు ఈ దేవి దేవతల ఆశీస్సులతో మీ అందరి జాతకంలో పెద్ద శుభ మరియు భాగ్యశాలి యోగం నిర్మితమైంది. అవును స్నేహితులారా, ఇప్పుడు మా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ దేవి దేవతలు అసలు ఎవరు, అసలు వీరు మీ అందరి జీవిత కాలంలో ఎందుకు కరుణగా ఉన్నారు, మీరు దీని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు స్నేహితులారా మీ కళ్ళ నుండి వాటంతట అవే నీళ్లు కారుతాయి. అవును స్నేహితులారా, రాబోయే 24 గంటలలోపు మీ అందరి జీవిత కాలంలో మీకు ఏ సంకేతాలు ఈ దేవి దేవతలు ఇవ్వబోతున్నారు, అసలు మీ జాతకంలో ఇప్పుడు ఏ శుభయోగం తయారయ్యింది, ప్రతి విషయం మేము మీకు వివరంగా చెప్తాము. అందుకే వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ జీవితంలో ఏ మంచి సంఘటనలు జరగబోతున్నాయి, ఏ రంగంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలన్నీ మీ జాతకాన్ని విశ్లేషించిన తర్వాతే తీస్తాము. మరియు కేవలం మీరు మీ జీవిత కాలంలో విజయాలు అందుకోవాలి, మీ జీవితంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండగలగాలి. ఇదే మా కోరిక. మరి స్నేహితులారా, మీకు తెలుసా మీ అందరి జీవిత కాలంలో అకస్మాత్తుగా మీ కళ్ళు ఎందుకు అదురుతున్నాయో మీకు తెలుసా? మీ జీవిత కాలంలో అకస్మాత్తుగా అలా ఎందుకు జరుగుతుందో? నువ్వు పూర్తిగా నిరాశలో ఉన్నావా? కానీ అప్పుడప్పుడు నీ మనసులో ఎలా వస్తుంది, ఈ పని నువ్వు చేయగలవు అని. దేనికోసమైతే నువ్వు ఇబ్బంది పడుతూ ఉండేవాడివో మరియు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ విషయం అయితే చాలా సులభమని. ఇలా చేసేది మరెవరో కాదు, ఆ దేవీ దేవతల సంకేతం. మరి ఈ దేవీ దేవతలు ఎప్పుడు మీకు సంక్షోభం మధ్యమంగా సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు నీ సమయం వచ్చేసింది అని, ఇప్పుడు నీ అదృష్టం మారిపోతుంది అని. కానీ నువ్వు ఆ అవకాశాన్ని విస్మరిస్తున్నావు. అందుకే మరోసారి మీ అందరి జీవిత కాలంలో అవకాశం వచ్చింది. ఒకవేళ నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తే, ఏ తప్పు అయితే నువ్వు ముందే చేసావో అప్పుడు వీటన్నిటికీ బాధ్యుడు నువ్వు ఒక్కడివే అవుతావు. ఎందుకంటే మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము, ఈశ్వరుడు మీకు దారి చూపిస్తాడు, కానీ నడవలసింది మీరే. ఇక్కడ ఏ దేవీ దేవతలు ఉన్నారో మీరు ఎప్పటి నుండో మీ ప్రాణాలు రక్షిస్తూ వస్తున్నారు. మీ మరియు మీ పూర్తి కుటుంబం యొక్క రక్షణ చేస్తూ వస్తున్నారు. ఎన్నోసార్లు మీ అందరి జీవిత కాలంలో ప్రాణాంతక దాడి కూడా జరిగింది.
కానీ శత్రువులకు నిన్ను తాకడానికి కూడా ధైర్యం చాలలేదు. ఎందుకంటే ఈ దేవీ దేవతలు ఎప్పుడు నీపై ఇనుపడాలుగా నిలబడి ఉన్నారు. ఇక్కడ వరకు ఈ దేవీ దేవతలు ప్రతిరోజు మీ ఇంటికి వస్తున్నారు. ఇది వింటే మీ శరీరం గగురుపాటు అవ్వవచ్చు. కానీ స్నేహితులారా, ఈ సంఘటన పూర్తిగా సత్యం. రాత్రి 2 గంటల నుండి 3 గంటల సమయం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేవీ దేవతల యొక్క శక్తి మీ అందరి జీవిత కాలంలో పూర్తిగా సక్రియంగా ఉంటుంది. మీ పూర్తి ఇంట్లో మీ దేవీ దేవతలు తిరుగుతున్నారు మరియు మళ్ళీ తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ దేవీ దేవతలు మరెవరో కాదు, ధనదేవత లక్ష్మీమాత, సంకటమోచన మహాబలి హనుమంతుడు మరియు లయకారుడు పరమశివుడు. అవును, మరియు వీరు రాబోయే 24 గంటల లోపు మిమ్మల్ని పూర్తిగా మీ మీద కరుణగా ఉండబోతున్నారు. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు జీవితంలో దుఃఖపు రోజులు సమాప్తం అవబోతున్నాయి. ఇప్పుడు సంతోషాల రోజులు మొదలవుతున్నాయి. స్నేహితులారా, మీరు చాలా దుఃఖం అనుభవించారు. మీరు చాలా సంఘర్షణ చేశారు. మీరు మీ జీవిత కాలంలో ఎంతో సంఘర్షణ చేశారంటే ఒకవేళ అది వేరే ఏ మనిషి అయి ఉంటే అతను ఓటమిని అంగీకరించేవాడు. కానీ మీరు మీ జీవితంలో ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. మీకు ఈశ్వరుడిపై నమ్మకం ఉంది. మీకు ఈ విషయం తెలుసు, ఈశ్వరుడు ఏది చేసినా, భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే చేస్తారు అని. అవును, మరియు ఇప్పుడు చూడండి, మీ అందరి జీవిత కాలంలో ఇప్పటి వరకు సంక్షోభాలు ఉన్నా కానీ ఇప్పుడు సంతోషాల రోజులు మొదలవుతున్నాయి. ఎందుకంటే భగవంతుడు మంచి పనుల ఫలితాన్ని ఏదో ఒక రోజు తప్పకుండా ఇస్తాడు. కానీ ఇప్పుడు నువ్వు కొన్ని తప్పులు పొరపాటును కూడా చేయకూడదు. ఏ తప్పు అయితే నువ్వు ముందే చేశావో ఇప్పుడు నువ్వు వాటిలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నీ జీవిత కాలంలో మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో దుఃఖం వస్తుందంటే అందులో ఏదో ఒక మన తప్పే ఉంటుంది. ఈ విషయం ముందు మనం స్వీకరించాలి. అవును, ఒకవేళ నువ్వు స్వీకరిస్తేనే అప్పుడు నువ్వు ఆ తప్పును కూడా తెలుసుకోగలవు. ఒకవేళ నీకు అనిపిస్తే లేదు మేము తప్పు చేయలేదు, మేము ఎప్పుడు సరైనదే చేశాము అని, అయితే ఇది నీ జీవితం యొక్క అతిపెద్ద తప్పు. నువ్వు నీ తప్పును స్వీకరించవు మరియు ఈశ్వరుడు దీనిపై చాలా కోపగిస్తారు. ఎవరైతే తప్పు చేశారో మరియు తప్పును ఒప్పుకున్నారో ఈశ్వరుడు ముందు క్షమాపణ కూడా కోరరు. అందుకే నువ్వు ఇప్పుడు మొట్టమొదట ఏ తప్పు చేయకూడదో అది స్నేహితులారా ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరకపోవడం. ప్రతిరోజు నువ్వు నీ జీవిత కాలంలో రాబోయే సమయం వరకు ఉదయం లేచి ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరాలి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో ఉదయం లేచి పరమశివుణ్ణి, హనుమంతుడు మరియు లక్ష్మీమాతకు క్షమాపణ కోరాలి. అనగా చెప్పాలి, ఓ మహాదేవ, ఓ హనుమాన్జీ, ఓ లక్ష్మీమాత, మా నుండి తెలియకుండా ఏ తప్పు జరిగినా, ఏ తెలియకుండా పాపాలు జరిగినా మేము దాని కోసం క్షమాపణ కోరుకుంటున్నాము మరియు జీవితంలో ముందుకు ఎప్పుడు తప్పు చేయము అని. ఇలా అని నువ్వు రోజును ప్రారంభించు. మొదటి పని నువ్వు ఇదే చేయాలి. ఈ తప్పు నువ్వు గతంలో కూడా చేశావు మరి దీని వల్లే స్నేహితులారా మీ జీవిత కాలంలో ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మరియు మేము చూసాము మీ అందరి జాతకంలో ఎన్నోసార్లు శుభస్థితి వచ్చింది, ధనం వచ్చే అవకాశాలు వచ్చాయి. కానీ మళ్ళీ చాలా మంది జాతకులు కామెంట్ చేశారు, మాకు ఇప్పటి వరకు ఏ లాభం ప్రాప్తించలేదు, వీడియో అయితే చూసామో కానీ మా జీవితం మారదు అని. అసలు కారణం ఏమిటంటే మీరు వీడియోని చూస్తున్నప్పుడు వాటిని స్కిప్ చేస్తూ చూస్తారు మరి చివరి వరకు సరిగ్గా చూడరు, అర్థం చేసుకోరు. మరియు ఏ వ్యక్తులైతే అర్థం చేసుకుంటారో వారి జీవిత కాలంలో మార్పు వస్తుంది కూడా. ఎందుకంటే స్నేహితులారా మేము ఈ వీడియోలో పని నుండి పరిహారాల వరకు విషయాలు చెప్తాము. ఇవి మీ అందరి జీవితంలో గ్రహగోచారం ప్రకారం ఉంటాయి మరియు ఒకవేళ నువ్వు సరైన సమయంలో వాటిని చేసుకుంటే అప్పుడు మీ అందరి జీవితం అతి వేగంగా మారిపోతుంది. విజయం మీ జీవితంలో ప్రాప్తిస్తుంది. అందుకే నువ్వు రాబోయే 24 గంటలలోపు ఏ 2 తప్పు చేయకూడదో అది ఇది. ఏ పనినైనా ఆలోచించుకోవడం మరియు దానిపై పని చేయకపోవడం. అంటే కేవలం ఆలోచిస్తారు మరియు దాన్ని అమలు చేయరు. ఇది రెండవ నీ జీవితం యొక్క తప్పు. ఎందుకంటే గ్రహ గోచారం శుభంగా ఉన్నప్పుడు మరియు ఈశ్వరుడు నీకు సంకేతాలు ఇస్తున్నప్పుడు, నీ చైతన్యాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఏదైనా విషయం ఆలోచిస్తే అది స్వయంగా నువ్వు ఆలోచించవు. అందుకే ఈశ్వరుడు ఇష్టం ఉంటుంది. కానీ నువ్వు నీ బద్ధకం వల్ల, నీ ఇష్టం వల్ల ఆ పనిలో అడుగు ముందుకు వేయకపోతే ఆ పని చేజారిపోతుంది మరియు ఈశ్వరుడు దివ్యమైన అవకాశం నువ్వు తెలిసి తెలియక వదిలేస్తావు. మరియు ఇదే కారణం ఈశ్వరుడు నీకు ఇస్తున్నారు కానీ నువ్వు వాటిని తెలుసుకోలేకపోతున్నావు. అందుకే రాబోయే 24 గంటల్లోపు నీకు సంకటమోచన మహాబలి హనుమంతుడు ఆశీస్సులతో, ధనదేవత లక్ష్మీమాత ఆశీస్సులతో మరియు ఆ శివయ్య ఆశీస్సులతో మీ అందరి జీవిత కాలంలో కొన్ని అలాంటి పనులు దొరకబోతున్నాయి. అవి చూడడానికి చిన్నగా అనిపిస్తాయి కానీ స్నేహితులారా వాటిపై నువ్వు పని చేసినప్పుడు అదే పని నిన్ను గొప్పగా చేస్తుంది. ఒకవేళ చిన్న వ్యాపారం యొక్క సంకేతం దొరికితే, ఒకవేళ నువ్వు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తుంటే అయితే వాటిపై నీ పనిని, నీ చేతిని ముందుకు సాగించు. ఎందుకంటే ఇదే పని ముందు ముందు నీ ఇంటిని ధనధాన్యాలతో నింపేస్తుంది. ఎంత డబ్బు వస్తుందంటే స్నేహితులారా నువ్వు లెక్క పెట్టడానికి కూడా అలసిపోతావు. భగవంతుడు చేసిన నిర్ణయంపై ఎప్పుడు
అనుమానం పడకు. ఇది నీ జీవితం యొక్క 3వ పెద్ద తప్పు. చాలా మంది ప్రజలు తమ జీవిత కాలంలో ఇదే తప్పు చేస్తారు. వారు పని అయితే చేస్తారు కానీ వారికి అనిపించడం మొదలవుతుంది, ఇప్పుడు దీని ఫలితం లభిస్తుందా లేదా, భగవంతుడు మా పనిని చేస్తున్నారా లేదా, మాతో చెడు జరుగుతుంది, అసలు భగవంతుడి దృష్టి ఎక్కడ ఉంది. ఈ రకమైన ఆలోచన నువ్వు నీ లోపల రాబోయే 24 గంటలలోపు పొరపాటును కూడా తీసుకోవద్దు. అవును, ఈ ఆలోచన ఏదైతే ఉందో అది నకారాత్మక అనగా నెగటివ్ గ్రహాలకు ఆకర్షిస్తుంది. అంటే నీ జాతకంలో ఉన్న రాహు మరి కేతు స్థితిని మేల్కొల్పుతుంది. నువ్వు అలా ఆలోచించినప్పుడు నీ రాక్షస గ్రహాలు మీ అందరి జీవితంలో నీ శత్రువులను నీ దారిలో తెచ్చి నిలబెడతాయి. మరి మళ్ళీ స్నేహితులారా, ఇదే కారణం వల్ల జీవితంలో రకరకాల సమస్యలు శత్రువు వల్ల వస్తాయి. అనవసరపు విషయాల్లో నువ్వు పడడం మొదలవుతుంది. జీవితంలో ఏం చేయాలో అదే చేయలేవు, ఏం ఆలోచిస్తావో అది అవ్వదు, ఏదో మూడో విషయం అయిపోతుంది. మరియు స్నేహితులారా, మళ్ళీ తర్వాత నీకు పశ్చాత్తాపం మిగులుతుంది. అందుకే ఈ రాబోయే 24 గంటల సమయం నీ కోసం చాలా శుభ మరియు భాగ్యశాలి సమయం. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో 1కి 2 కాకుండా ఏకంగా 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అవును, ఈ 3 పెద్ద శుభవార్తలు మీ అందరి జీవిత కాలంలో ప్రతి పరిస్థితిలోనూ లభించి తీరుతాయి. కానీ కేవలం ఒకే షరతు. అదేమిటి అంటే వీడియో నువ్వు మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడాలి. మరియు ఏ విషయం, ఏ పరిహారం ఏం మీకు చెప్పబోతున్నామో దాన్ని జాగ్రత్తగా ఒకసారి నీ జీవితంలో చేయాలి. జీవితం మారకపోతే అప్పుడు అడుగు, కానీ నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని నమ్మకం ఉంచు. ఎందుకంటే ఏ 3 పెద్ద శుభవార్తల గురించి మేము మాట్లాడుతున్నామో అవి మీ జీవితంలోని గత ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం. రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో 3 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. అవును, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లోపు మీకు ఏ 3 శుభవార్తలు లభించబోతున్నాయి. ఇది ఏ సాధారణమైన రోజు కాదు, ఇది ఆ సమయం ఎప్పుడు అదృష్టం మెల్లమెల్లగా మలుపు తీసుకుంటుంది మరియు మనిషికి తనకే అర్థం కాదు. అకస్మాత్తుగా జీవితం ఎలా పట్టాల పైకి వస్తుంది. కేవలం నువ్వు వీడియోను జాగ్రత్తగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఏ పరిహారం మరియు మంత్రం చెప్పబడుతున్నాయో అవే అసలైన తాళం చెవి. అందుకే ఈ రోజు ఓపిక పట్టండి మరియు మనసు విప్పి వినండి. మొట్టమొదట పెద్ద శుభవార్త మీ జీవిత దిశకు సంబంధించింది. చాలా కాలంగా నువ్వు కష్టం చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, కానీ లోపల ఒక భయం ఉండేది. ఏమో సరైన దారిలో ఉన్నానా లేదా అని. రాబోయే 24 గంటల్లో ఈ భ్రమ మెల్లమెల్లగా తొలగిపోతుంది. అలాంటి ఏదో ఒక సంకేతం, ఏదో ఒక వార్త లేదా ఏదో ఒక మాట జరుగుతుంది. దేని వల్ల నీకు ఇది స్పష్టంగా అనిపిస్తుంది అంటే నువ్వు తప్పు కాదు అని, కేవలం సమయం నీ కోసం ఎదురు చూస్తుంది అని. ఉద్యోగం చేసే వారికి ఈ సమయం గౌరవ మర్యాదలు పెంచేవి. వ్యాపారం చేసే వారికి కొత్త ప్రారంభం లేదా ఆగిపోయిన పనిని ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు స్వయంగా నీ లోపల నుండి శబ్దం వస్తుంది, ఇక వెనక్కి తగ్గకు అని. రెండవ పెద్ద శుభవార్త ధనం మరియు సదుపాయాలకు సంబంధించినవి. దీని అర్థం రాత్రికి రాత్రి నిధి పడిపోతుందని కాదు, బదులుగా దీని అర్థం ఏమిటంటే ధనం యొక్క దారి క్లియర్ గా అవ్వడం మొదలవుతుంది. ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది, ఎక్కడో ఒక అవకాశం దొరుకుతుంది. దీని వల్ల ఆదాయం స్థిరపడుతుంది. కొంతమందికి కొత్త పని అవ్వవచ్చు, కొంతమందికి ప్రమోషన్ లేదా ఏదైనా అదనపు లాభం. శుక్ర, శని మరియు మంగళ గ్రహ స్థితి ఏదైతే తయారవుతుందో అది కష్టానికి ఫలితం ఇచ్చేది. ఇది ఆ సమయం ఎప్పుడు చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద ఫలితాలను ఇవ్వడం మొదలు పెడతాయి. నీకు అనిపిస్తుంది ఇక డబ్బు గురించి ఉన్న ఒత్తిడి మెల్లమెల్లగా తేలికవుతుంది అని. మూడవ పెద్ద శుభవార్త నీ మానసిక మరియు కుటుంబ జీవితానికి సంబంధించింది. చాలా మంది బయట నుంచి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల విరిగిపోయి ఉంటారు. రాబోయే 24 గంటల్లో మనసు భారం తేలికవుతుంది. ఇంట్లో ఏ కారణం లేకుండా ఉన్న ఒత్తిడి, చిరాకు లేదా దూరం ఏదైతే అనిపిస్తుందో అది తగ్గుతుంది. ఎవరైనా తన వారితో మాటలు జరుగుతాయి, ఏదైనా అపార్థం అంతమవుతుంది లేదా ఊరికే ఒక ప్రశాంతత అనిపిస్తుంది. ఇక అంతా బాగవుతుంది అని. ఇది కూడా చాలా పెద్ద శుభవార్తే, ఎందుకంటే మనసు శాంతంగా ఉన్నప్పుడే లక్ష్మి తిష్ట వేస్తుంది. మరి స్నేహితులారా, ఇది అంతా ఊరికే జరగడం లేదు. నీ జాతకంలో ఈ సమయంలో శుక్ర, శని మరియు మంగళ గ్రహ స్థితి లాభదాయకంగా ఉంది. వీటి వల్లే అమృత సిద్ధి యోగం, భాగ్యవృద్ధి యోగం మరియు ధనలక్ష్మి యోగం నిర్మితమయ్యాయి. ఈ యోగం చాలా మందికి జీవితంలో పదే దొరకదు. అలాంటి సమయంలో మనిషి సరైన పరిహారం చేసుకుంటే, సరైన భావన ఉంచుకుంటే అదే సమయం అతన్ని ముందుకు లేపుతుంది. మరి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అదే సమయం చేతి నుండి జారిపోతుంది కూడా. అందుకే చివరిలో ఏ పరిహారం మరియు మంత్రం చెప్పబడ్డాయో వాటిని తేలిగ్గా తీసుకోకండి. మహాబలి, హనుమంతుడి మరియు మహాదేవుడి ఆశీస్సులు ఈ సమయంలో విశేషంగా సక్రియంగా ఉన్నాయి. హనుమంతుడు కేవలం శక్తి మాత్రమే ఇవ్వడు, ఆయన భయాన్ని కూడా దూరం చేస్తాడు. మరి భయం దూరమైనప్పుడే మనిషి సరైన నిర్ణయం తీసుకోగలడు. లక్ష్మీమాత ఆశీస్సులు కూడా ఇదే సమయంలో
నీపై రాబోతున్నాయి. కానీ లక్ష్మీదేవి ఎప్పుడైతే క్రమశిక్షణ, శ్రద్ధ మరియు కృతజ్ఞత ఉంటాయో అక్కడే ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఒకవేళ నువ్వు మనసు, వాకు మరియు ప్రవర్తన ఈ మూడింటిని కాస్త నిగ్రహించుకుంటే నువ్వు స్వయంగా చూస్తావు విషయాలు నీ పక్షాన ఎలా రావడం మొదలవుతాయో. ఈశ్వరుడికి చెప్తున్నావు, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ముందుకు వెళ్లే దారి చూపించండి అని. మరి స్నేహితులారా, నువ్వు ఇది నిర్ణయించుకుంటున్నావు. నువ్వు నకారాత్మక అనగా నెగిటివ్ తో కాదు, సరైన మార్గదర్శకత్వంతో నడవాలి అనుకుంటున్నావు అని. ఈ సమయంలో నువ్వు నిజంగా మార్పు తీసుకురావాలని అయితే కామెంట్ సెక్షన్ లో కేవలం జై లక్ష్మీ మాత అని తప్పకుండా రాయండి. ఇది భావాల విషయం. భావన ఎంత స్వచ్ఛంగా ఉంటే ఫలితం అంత త్వరగా దొరుకుతుంది. చివరి వరకు చూడండి, ఎందుకంటే ముందుకు ఏ పరిహారం మరియు మంత్రం రాబోతున్నాయో అదే ఏదైతే యోగాలను నీ జీవితంలో కలుగుతాయి. ఇప్పుడు సమయం కేవలం వినడమే కాదు, నమ్మేది కూడా. ఎందుకంటే నమ్మకం కలిగినప్పుడే అదృష్టం కూడా మేల్కొంటుంది. ఇప్పుడు అదే కడిని ముందుకు సాగిస్తూ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇప్పుడు మేము ఆ మంత్రం మరియు పరిహారం గురించి మాట్లాడబోతున్నాము. ఏవైతే ఈ సమయాన్ని నిజంగా మీ పక్షాన తిప్పగలవు. ఇవి ఏ డంబిక పరిహారాలు కావు. ఇవి అవే సరళమైన మరియు స్వచ్ఛమైన పరిహారాలు. ఏవైతే శ్రద్ధతో చేస్తే వాటి ప్రభావం లోపల నుండి అనిపిస్తుంది. మరి గుర్తుంచుకో, ఈ సమయంలో నీ జాతకంలో ఏ అమృత సిద్ధి యోగం, భాగ్య సిద్ధి యోగం మరియు ధనలక్ష్మి యోగం తయారై ఉన్నాయో అవి అప్పుడే పూర్తి ఫలితం ఇస్తాయి. ఇప్పుడు నువ్వు సరైన సమయంలో సరైన భావంతో అడుగు వేస్తావు. ఈ పరిహారం చాలా సాధారణమైనది, కానీ దీని శక్తి భావంలో దాగి ఉంటుంది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత నీ ఇంటి ఏదైనా ప్రశాంతమైన చోట లేదా గుడి దగ్గర నిలబడి 2 చేతులు జోడించండి. ఒకవేళ ఎదురుగా హనుమంతుడు, శివయ్య లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే చాలా మంచిది, లేకపోయినా పర్వాలేదు. నీ మనసును శాంతపరచుకో మరియు 3 లోతైన శ్వాసలు తీసుకొని ఇది ఆలోచించు, నీ జీవితంలోని అన్ని అడ్డంకులు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి అని. దీని తర్వాత ఒక చిన్న దీపం వెలిగించండి. దీపంలో నెయ్యి ఉంటే శ్రేష్టం, లేకపోతే సాధారణ నూనె కూడా వేయవచ్చు. దీపం వెలిగించేటప్పుడు కేవలం ఇంత భావన ఉంచుకోండి, ఈ దీపం నీ అదృష్ట దీపం, ఏదైతే ఇక ఆరిపోదో అని. ఇప్పుడు దీనితో పాటు ఏ మంత్రం ఉందో అది చాలా సరళమైనది కానీ చాలా ప్రభావశాలి. మీరు రాబోయే సమయంలో ఉదయం లేదా సాయంత్రం ఏ ఒక సమయంలోనైనా దీన్ని 11 సార్లు జపించాలి. మంత్రం ఏమిటంటే నమో భగవతే హనుమతే నమః, ఓం నమ శివాయ. ఈ మంత్రం జపం చేసేటప్పుడు ఎటువంటి భయం లేదా తొందరపాటు ఉంచుకోవద్దు. హనుమంతుడికి శక్తితో పాటు భక్తి కూడా ఇష్టం. నువ్వు ఈ మంత్రం జపించినప్పుడు ఇవి కేవలం శబ్దాలుగా మిగిలిపోవు. ఇవి నీ లోపల సాహసం, విశ్వాసం మరియు స్థిరత్వాన్ని నింపుతాయి. చాలా మందికి జపం చేసేటప్పుడే మనసు తేలిగ్గా అనిపించడం మొదలవుతుంది, ఏదో భారం దిగిపోతున్నట్లుగా. ఇప్పుడు లక్ష్మీమాతకు సంబంధించిన పరిహారం వినండి, ఏదైతే ధనలక్ష్మి యోగాన్ని సక్రియం చేస్తుంది. సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తరువాత మీ ఇంటి శుభ్రతపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా నువ్వు ఎక్కడైతే పూజ చేస్తావో లేదా ఎక్కడైతే డబ్బులు పెడతావో ఆ చోటు శుభ్రంగా ఉండాలి. దీని తర్వాత ఒక శుభ్రమైన బట్టతో కొన్ని బియ్యం గింజలు మరియు ఒక చిన్న నాణెం ఉంచండి. ఈ బట్టను మీ పూజా స్థలంలో ఉంచండి మరియు మనసులోనే లక్ష్మీమాతకి ఇలా ప్రార్థించండి, లక్ష్మీమాత, మీరు సముద్ర మదనం నుండి ఉద్భవించి దేవతల ఇంటికి ఎలా వెళ్లారో అలాగే నా ఇంట్లో కూడా స్థిరంగా నివాసం ఉండండి. ఈ భావన చాలా ముఖ్యం. లక్ష్మీదేవికి వినయం మరియు కృతజ్ఞత అంటే చాలా ఇష్టం. ఇప్పుడు 3వ పరిహారం ఉంది, ఏదైతే శని మరియు మంగళ శక్తిని సమతుల్యం చేస్తుంది. రాబోయే సమయంలో కనీసం ఒక రోజు ఏదైనా అవసరంలో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఇది చాలా ఖరీదైన లేదా పెద్ద దానం అవ్వవలసిన అవసరం లేదు. ఒక చిన్న రొట్టె, ఒక పండు లేదా ఒక సాధారణ భోజనం కూడా సరిపోతుంది. ఒకవేళ అది మనసు నుండి ఇస్తే శనిదేవుడు సేవకు త్వరగా ప్రసన్నమవుతాడు మరియు మంగళ సేవకు బలాన్ని ఇస్తుంది. ఈ 2 సమతుల్యం అయినప్పుడు జీవితంలో వచ్చే అడ్డంకులు వాటంతట అవి తగ్గిపోవడం మొదలవుతాయి. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన నియమం కూడా వినండి. ఈ సమయంలో అబద్ధం, కటువైన మాటలు మరియు అనవసరపు గొడవలకు వీలైనంత దూరంగా ఉండండి. ముఖ్యంగా కోపంలో అన్న మాటలు ఈ సమయంలో తయారై ఉన్న యోగాన్ని బలహీనపరుస్తాయి. ఒకవేళ ఎవరైనా నిన్ను రెచ్చగొట్టినా సరే కొంచెం ఆగి సమాధానం చెప్పండి. ఇదే సైమానం నిగ్రహం. ముందు ముందు నీకు పెద్ద లాభం కలుగుతుంది. అలాగే ఎవరిని అవమానించడం, ఏ పేదవాడిని లేదా బలహీనమైన వాడిని తక్కువ చూడడం కూడా ఈ సమయంలో సరైనది కాదు. మరి స్నేహితులారా, ఇక చివరిలో ఆ మంత్రాన్ని చెప్తున్నాను. దీన్ని నువ్వు ఏ కష్ట సమయంలోనైనా జపించవచ్చు. ఈ మంత్రం హనుమంతుడు, శివయ్య మరియు లక్ష్మీదేవి కృపను కలిగిస్తుంది. మంత్రం శ్రీ హనుమతే నమః మరియు ఓం నమ శివాయ. దీన్ని నువ్వు 7 లేదా 11 సార్లు జపించిన సరిపోతుంది. ఈ మంత్ర ప్రభావం ఏమిటంటే భయం తగ్గుతుంది, మనసు స్థిరమవుతుంది మరియు నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. స్నేహితులారా, మీరు ఈ పరిహారాలు చేసినప్పుడు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో చిన్న చిన్న విషయాలు మారడం మొదలవుతాయి. అందరికీ ధన్యవాదాలు.